ఇప్పుడు ఈ 2025 మాసం ఇయర్‌కి సంబంధించి ఫస్ట్ మాసం జాన్వరిలో వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మన ఫస్ట్ నక్షత్రాలు ఇందులో ఏమున్నాయి గనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలో ఉంటారు. అయితే మన గ్రహ స్థితిని గనక చూసుకుంటే జనవరి 14న సూర్యుడు వీళ్ళకి మకర రాశిలోను, బుధుడు వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో జనవరి 4 నుంచి, శుక్రుడు సంచారం కుంభరాశిలో డిసెంబర్ 28 నుంచి, కుజుడు మిథున రాశిలోకి జనవరి 21 నుంచి, అంతకుముందు కర్కాటక రాశిలో ఉంటారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం ఈ కన్యరాశి కనుక చూసుకుంటే మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉందండి. దాన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. ఈ కాన్సెప్ట్ పెట్టి వెరీ బ్రీఫ్గా సింపుల్గా మంత్ అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. ఇందులో కూడా సూర్యుడు మారిన తర్వాత మారకముందు, అంటే మకర రాశికి ముందు పండగ తర్వాత పండగ ముందు అనుకోవాలి. సంక్రాంతి పండగ ముందు పండగ తర్వాత అనుకోవచ్చు. అందులో ఫస్ట్ పండగ ముందు ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే మానహాని, భూలాభం, రాతి భయం, పుత్రలబ్ధం. అంటే వీళ్ళకి సమాజంలో అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి, భూమికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి రాతి భయం, ఎనిమీలు, శత్రువుల దగ్గర నుంచి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇబ్బందులు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పుత్రలబ్ధి, ఈ టైంలో పిల్లల ద్వారా చాలా బాగా వీళ్ళకి సంతోషంగా, హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చక్కగా వాళ్ళు చెప్పినట్టు విని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.